దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం పోయిన వారం దేవుని వాక్యంలో నుంచి మరి ఆదికాండము 13వ అధ్యాయములోని మనము అబ్రహాము యొక్క కుటుంబం నుంచి ఒక ప్రశస్తమైనటువంటి అనుభవాన్ని చూస్తూ వచ్చాం. అది సమాధానకరమైన జీవితము. మనుష్యుడు భూమి మీద సమాధానముగా జీవించుటయే ప్రాముఖ్యమైన విషయం. ఈ భూమి మీద దేవుని పిల్లలకు దేవుడు సమాధానమునిచ్చాడు, శాంతినిచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సహజ ప్రజకు సమాధానం అనేది లేదు. శాంతి మార్గము వారు ఎరుగరు. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి అని దేవుని వాక్యంలో, అంటే యూనివర్సల్గా ఉన్నటువంటి దేవుని ఎరుగని జనాంగమును గురించి, దేవుని ఎరుగని జనాంగము యొక్క సహజ స్థితి, శాంతి మార్గమును వారు ఎరుగరు. రక్తమును చిందించుటకు వారి పాదములో పరుగెత్తుచున్నవి అని చెప్పబడింది. కనుక దేవుని పిల్లలారా, యేసు ప్రభువారిని రక్షకునిగా, ప్రభువునిగా కలిగి ఉన్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఆయన ద్వారా మనకు కలిగింది ఏంటంటే సమాధానం. ఆమేన్. పీస్ బి అంటు యు. హల్లెలూయా, స్తోత్రం. నీకు సమాధానము కలుగును గాక. ఈ గృహమునకి సమాధానము కలుగును గాక. మీకు సమాధానం, పీస్, మీకు సమాధానం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పిల్లలకు సూచించడం మనం చూస్తాం. కనుక ఇదిగోండి, మనము జీవించిన దినాలు కూడా మనకు అవసరమైంది సమాధానం. మనం గుర్తించాల్సింది జీవితంలో ప్రతి సమయంలో కూడా సమాధానముగా జీవించుట. ఆదికాండము 13వ అధ్యాయంలోని అబ్రహాము యొక్క జీవితంలో ఇదిగో ఆ సమాధానానికి కొంత భంగము కలుగుతూ ఉన్న పరిస్థితులు. అక్కడ తన బంధువైనటువంటి లోతును 13వ అధ్యాయంలోనే అక్కడ వారి పశువుల కాపరులకి, వీరి పశువుల కాపరులకి అసమాధానం కలిగింది. అప్పుడు అబ్రహాము చెప్పినటువంటి మాట ఏంటి? మనం బంధువులు, మరి మన మధ్య వివాదం అనేది ఉండకూడదు. నీవు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, లేదంటే నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను. ఇదిగో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే ఈ యొక్క అసమాధానము, సంఘర్షణలు అనేటటువంటివి మనము ఇక్కడే ఉండటం వలన మరి ఇక్కడ మనకు స్థలం చాలని పరిస్థితుల్లో ఇక్కడే గుంపులుగా జీవించడం వల్ల ఈ ఒత్తిడి కలుగుతుంది. కొంచెం అవసరమేముంది ఈ విధంగా జీవించాల్సిన అవసరం? భూమి, బోల్డంత ల్యాండ్ ఉంది. కొంచెం మనకి కొంచెం డిస్టెన్స్, కొంచెం గ్యాప్ అనేది, కొంచెం దూరం అనేది ఉంటే మంచిది లోతు అని అన్నాడు. ఆ మాట వారిని దూరపరచాలనేది కాదు అబ్రహాం చెప్పింది. అక్కడ ఏర్పడిన అసమాధానం బట్టి, అసమాధానం లేకపోతే కలిసి ఉండటంలో సమస్య లేదు కదా. అంతకుముందు అంతా కూడా కలిసే ఉన్నారుగా. స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందంతా కూడా ఎంత జర్నీ, అబ్రహాముతోనే లోతు వచ్చాడు. సంవత్సరాల తరబడిన కాలం జీవించారు. మరి పశువుల కాపరులతో ఉన్నారు, కలిసి ఉన్నారు. అప్పుడు ఆ వివాదం అనేది లేదు. 13వ అధ్యాయంలో వివాదం వచ్చింది. వివాదం ఎప్పుడైతే వచ్చిందో, అది ఎప్పుడు పొడచూపిందో, ఇక దాన్ని ఆ మొదటి రోజే అబ్రహాము ఉండకూడదు, ఇది కాదు, ఇందుకు కాదు నేను వచ్చింది. ఎక్కడో ఊరు అనే ప్రదేశం నుంచి ఈ కానానీయుల దేశం అనే, ఇదిగో ఇజ్రాయేలు దేశం అని పిలువబడేటువంటి భవిష్యత్తులో
ఈ యొక్క మైళ్ళ దూరం, వందల మైళ్ళ దూరం నేను ప్రయాణించి వచ్చింది ఈ అసమాధానకరమైన విషయాల కొరక. ఈ భూ సంబంధమైనటువంటి గొర్రెల కాపరులు ఇదిగో ఈ గుడ్డు గోద ఈ సంపాదించుకునటానికి, ఈ ఇదిగో మరి సంకుచితమైన మనస్తత్వాలను కలిగి ఉండటానిక నేను వచ్చింది కాదు, కానే కాదు. ఈ సంపద, ఈ గుడ్డు గోద, ఈ పనివాళ్ళు, దాసి అక్కడ లేరా? నాకు ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు. కానీ అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చింది ఇటువంటి పరిస్థితులను చూడటానికి కాదు. నా జీవితానికి ఒక పర్పస్ అనే ఉద్దేశం ఉంది. ప్రభు నన్ను పిలిచాడు, నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు. నాకు ఇక్కడ ఈ స్థలంలో ఉండాలని నాకు చెప్పాడు ఆయన. ఇదిగో నేను హారాను ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా నువ్వు లేచి నీకు చూపించే దేశానికి వెళ్ళని మాట్లాడాడు. అందుచేత నేను వచ్చాను ఇక్కడికి. నా జీవితంలో దేవుడు నేను ఏం చేయాలో నాకు చూపిస్తున్నాడు, నేను చేస్తున్నాను దాన్ని. నాకు అన్ని విషయాల్లో సమాధానం. ఈ గొడవ ఏంటి? వీటి విషయంలో నేను తీర్పు తీర్చాలా? ఎవరు తీర్పు తీర్చాలి మనకి? అసలు ఏంటి సమాధానం? ఎందుకు వచ్చింది? ఇదిగో ఇక్కడ ఒత్తిడి, అందుచేత నీవు కొంచెం దూరంగా ఉండు లోతు అని చెప్పాడు. అయితే చెప్పాడే కదా అని ఇదిగో ఇదే అదునని అనుకున్నాడు. ఎవరు చెప్పండి? లోతు. అంటే లోతు ఎంతసేపు తన యొక్క మందలను ఏ విధంగా అభివృద్ధి పొందించుకోవాలి, ఏ విధంగా మల్టిప్లై అయిపోవాలి, ఏ విధంగా గొప్పతనం సంపాదించుకోవాలి అనేదే చూస్తున్నాడు. కానీ అబ్రహాము ఎందుకు ఈ మాట చెప్పాడు? అసమాధానము అనేది ఉండకూడదు. అవును, మనకు సమాధానం కదా అని ఎందుకు గుర్తించలేకపోయాడు లోతు అనేది లోతులో మనం ఆలోచించాల్సిన విషయం, విచారించాల్సిన విషయం. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న విషయాలన్నీ. కానీ అబ్రహాము సమాధానం కొరకు చెప్తున్నాడనే విషయం లోతు గ్రహించలేదే. కొందరి యొక్క స్థితి అలాగే ఉంటుంది. మనం ఏం మాట్లాడినా సరే వాడికి ఎట్లా అడ్వాంటేజ్ అయిపోద్దా అని చూస్తూ ఉంటాడు తప్ప ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అని ఆలోచించని చీకటి మనస్తత్వాలు, చీకటి చేత మూసివేయబడిన మనస్తత్వాలు. నేను ఎప్పుడు దాన్ని వదిలేస్తానా, దాన్ని పట్టుకొని కొల్లగొట్టుకొని వెళ్ళిపోదామని చూసే లోపల ఉన్నటువంటి చెడిపోయిన మనస్తత్వాలే తప్ప. ఓ దేవుని పిల్లలారా, మనుషులను చూస్తున్నప్పుడు ఎంత అల్పులు రైళ్ళు, ఎంత అల్పంగా ఆలోచిస్తారు. వీళ్ళ మనసులు చీకటి చేత మూసివేయబడ్డవి. ఇదిగో ఏమీ దృష్టి లేక తడుములాడుతున్న స్థితి వీళ్ళదే. వీళ్ళ వాస్తవికమైన విషయాలను చూడలేని స్థితిలో వీరున్నారు. ఎంతకాలం వీరు ఈ స్థితిలో ఉంటారు? ఓ ప్రభు, వీరి కన్నులు తెరవండి. ఓ ప్రభు, వీరిని వెలిగించండి. ఓ ప్రభు, వాస్తవాన్ని వీరు చూడాలి, అసలైన దాన్ని వీరు తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాను అటువంటి వాడిని చూసినప్పుడు. ఓ పిల్లలారా, ఈ యొక్క వారము, ఈ ఆదివారంలో నేను ఈ సంగతిని ముగిస్తానే. 2 విషయాల్లో అబ్రహాము తను సమాధానము అనే దానిని కలిగి ఉండటానికి 2 విషయాలను అబ్రహాము కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది మనుషుల విషయం, రెండవది దేవుని విషయం. ఈ 2 విషయాలలోనే అతడు జాగ్రత్త పడ్డాడు, చూశాడు, పరీక్షించాడు అనమాట. అంటే సమాధానం, పీస్ ఆఫ్ లైఫ్ అనేది తనకి ఎలా వస్తుంది, పీస్ ఆఫ్ లైఫ్ అనే దాన్ని మనం ఎలా పొందగలం, దాన్ని ఎలా మనం కలిగి ఉండగలం, మనం దాన్ని కొనసాగించుకోగలం, ఏ విధంగా కొనసాగించుకోగలం. జీవిత దినములన్నిట తొణికిసలాడేటటువంటి నిండైనటువంటి సంపూర్ణమైనటువంటి సమాధానమును దేవుని పిల్లలు కలిగి ఉండగలరు ఎట్లా అనేది అబ్రహాము 2 విషయాల్లో ఉన్నాడు. అది మొట్టమొదట మనుషుల విషయంలో, మనుషుల యొక్క లావాదేవీల విషయంలో ఇదిగో సరిగా ఉండాలరా, నేను జాగ్రత్త కలిగి ఉండాలరా అనేది అబ్రహాము గ్రహించాడు. మీకు వాక్యాన్ని చూపిస్తాను. మొట్టమొదటిది, మనుషుల లావాదేవీల విషయంలోని దేవుని పిల్లలైనటువంటి వారు జాగ్రత్త కలిగి ఉండాలి. మనకు అసమాధానం అనేటటువంటిది ఎప్పుడు కూడా మనుషుల లావాదేవీలు ఏవైతే ఉన్నావో వాటిని బట్టే వస్తుంది. చూడండి, అంటే లావాదేవీలు అని అంటే ఏంటి? వాళ్ళతో కొన్నిసార్లు ఇప్పుడు డ్వాక్రా అనేది ఒక గ్రూపు, అందులో మనం ఒకడే ఉండం. ఏమంటారు చెప్పండి? అదే 10 మంది ఉంటారు. 10 మంది వేరే వేరే ఫ్యామిలీస్, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్, వేరే వేరే. కానీ ఇదిగో ఈ కారణం చేత లోన్ దగ్గర కలుస్తారు.
సో, ఇది లావాదేవీలనమాట. ఒకళ్ళు అట్లా. తర్వాత మనం ఏదైనా షాప్‌కి వెళ్తాం. అక్కడేదో మనకు అవసరం కొంటాం, డబ్బిస్తాం. వాడు మనకు చిల్లరిస్తాడు. తీసుకున్నావా లేదా? మరి అక్కడ డీల్ కుదిరించుకునే విషయం. మనం డబ్బిచ్చాం, వాడు వస్తువిస్తాడు. అక్కడితో అయిపోద్ది. ఇవి లావాదేవీలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనుషుల యొక్క కలిసి జీవించే లావాదేవీలతో కూడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వీటి విషయంలోనే మనకు అసమాధానం అనేది కలగటానికి అవకాశం ఉంది. అబ్రహాము వీటిలో ఎలా ఉన్నాడు అనేది చూద్దాం. చూడండి, అబ్రహాము వీటి మూలముగానే అసమాధానం అనేది రావటానికి అవకాశం ఉంది అని గ్రహించాడు. అందుకు ఏం చేశాడు? ఎలా ఉండాలనుకున్నాడు? తన సమాధానం కొరకు వాటి విషయంలో ఎలా ఉన్నాడు? మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 21, 22 నుంచి 21వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతాను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదనని అబీమెలెకు దాసులు ప్రమాణము చేసేదనలేను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకుని నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకునకు ఇచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసుకుని, తర్వాత అబ్రహాము తన గొర్రెల మందల్లో నుండి 7 పెంటి పిల్లలు వేరుగా ఉంచెను గనక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావి త్రవించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణం చేసుకునినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. ఇక్కడ ఒక సంభాషణ ఉంది. అబీమెలెకు అనే ఒక స్థానికమైన ఒక రాజు అనమాట, ఒక చిన్న రాజు. అబ్రహాము ఆ ప్రదేశాల్లో ఉన్నాడు. అబ్రహాము ఆ ప్రదేశాల్లో పరదేశిగా ఉన్నాడు. దేవుడు ఆ ప్రదేశాలన్నింటినీ అతనికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అని అతనికి వాగ్దానం చేశాడు. అది అందరికి చాటింపేసుకుంటూ అబ్రహాం కూర్చోలేదు. ఆ విషయం అబ్రహాముకు తప్ప ఇంకెవరికి తెలియదు. దేవుడు, ఇదిగో ఈ ప్రదేశాలన్నింటినీ నీకు నిత్య స్వాస్థ్యంగా నీకు నీ సంతానానికి నేను ఇస్తానన్నాడు. కానీ అప్పటికే అక్కడ ప్రజలున్నారు, స్థానికులు. మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళ సంగతి ఏదైతే నాకెందుకు, దేవుడు వీటన్నిటిని నాకు ఇస్తానన్నాడు, నన్ను ఇక్కడ ఉండమన్నాడు, నువ్వు ఉండటమే నా పని అని అనుకొని అబ్రహాం ఉన్నాడు. అందరితో మంచిగా ఉన్నాడు, అందరిని పలకరిస్తున్నాడు, ఇతన్ని పలకరిస్తున్నాడు. అది కలిసి జీవించే ఒక జీవనం. అబీమెలెకు వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అబ్రహాం పెద్ద గుంపుగా ఉన్నాడు. ఎవరు దాళ్ళదే పెద్ద పెద్ద గుంపు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు లాంటి పరిస్థితులు ఎవరిది వాళ్ళదే. అయితే ఇక్కడ అబీమెలెకు అబ్రహాంతో వచ్చి అంటున్నాడు, అబ్రహాం, నీవు మా మధ్య ఉన్నప్పుడు మేము నిన్నెంతో ప్రేమించాం. నీకు కానీ నీ వారికి కానీ ఏ హాని ఎక్కడా కలగకుండా నిన్ను సమాధానంగా పంపించాం. మరి నువ్వు యువతలకు వచ్చి సమాధానంగానే జీవిస్తున్నావు. అయితే ఇదిగో భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నీకు, నీ వారికి, మా వారికి వివాదం ఏది కూడా రాకూడదు, సమాధానంగానే ఉంటాం అని నీతో ఒక ప్రమాణం చేసుకోవాలని నేను వచ్చాను అని మాట్లాడాడు. అవునా, మంచిదే, వెరీ గుడ్, తప్పకుండా చేస్తాను మీతో ప్రమాణం. నా వలన నీకు ఏ విషయంలో కూడా సమాధానం, ఇదిగో మరి నష్టం కానీ కష్టం కానీ రాదు, మా వాళ్ళు మీ వాళ్ళ మీద ఎప్పుడు దాడికి రారు, నేను నిబంధన చేస్తాను నీతో అని అన్నాడు. అయితే దానికి ముందుగా ఒక మాట నీతో చెప్పాలి అబీమెలెకు అని అన్నాడు. నేను ఒక బావి ఇక్కడ తవ్విస్తే మీ మనుషులు ఆ బావిని వచ్చి పూడ్చేశారు. నాకు ఒక బావి అవసరమైంది, ఆ బావిని త్రవ్వించాను, నీళ్లు పడ్డాయి, దాన్ని వాడుకుందాం కదా అని మేము అనుకుంటే ఇదిగో మీ మనుషులు వచ్చి ఆ బావిని చూసి పూడ్చేశారు. ఇది ఏంటి? ఈ విషయంలో నేను అడుగుతున్నాను. ఇదిగో ఈ సందర్భంగా ఈ విషయాన్ని నీకు తెలియచేస్తున్నాను అని అబ్రహాం అన్నాడు. చూడండి, బావి త్రవ్వించాడంట, వాళ్ళు వచ్చి పూడ్చేశారంట. మరి అబ్రహాము వెంటనే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయాలిగా, చేయలా. అంటే ఏంటి? ఆహా, ఇదేంటి,
ఖచ్చితంగా అది గొడవకు అబ్రహామును లాగటానికి చేస్తున్న ప్రయత్నమే. గొడవేగా. ఏమిట్రా మీరు చేస్తున్న పని అనంటే ఇక గొడవేగా. గొడవకి ఎప్పుడు కూడా దేవుని పిల్లల్ని అపవాది అనేవాడు ఈ విధంగానే ప్రేరేపిస్తాడు. గొడవలోనికి దించాలని చూస్తాడు. వాడే కదిలిస్తాడు. అప్పుడు అబ్రహాము అదిగో ఆ చర్యను చూశాడు. అబ్రహాం త్రవ్వించాడు, వచ్చి పూర్తి చేశాడు. అదేం పని? సాతాను పని కదా అది. వాళ్ళకి సంబంధం రైట్ ఏముంది? వీళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు. అభ్యంతరం ఏముంది? పూడ్చడం ఏంటి? అంటే కయ్యానికే. ఈ విధంగానే దేవుని పిల్లల యొక్క దేవుని పిల్లలకు అసమాధానాన్ని కలిగించడానికి సాతానుడు ఈ విధంగానే మనుషులను వాడుతూ ఉంటాడు. దేవుని పిల్లల గమనింపు కలిగి ఉండాలి. అబ్రహాం ఆ విషయాన్ని అంతటితో ఆపేశాడు. సరే సరే అయ్యా, అది లేకపోయింది, ఆగుదాం. ఇంకా మనకి వేరే సోర్స్ ఉన్నాయి కదా, అవి వాడుకోండి. కొంచెం కష్టమైనా సరే ఆ విధంగానే మనం వెళ్ళాలి, తమ్మాయించుకోవాలి మనం అనుకున్నాడు. వీడొచ్చాడు, వచ్చి అడుగుతున్నాడు సమాధానం గురించి. ఈ బావి విషయంలోనే మీ మనుషులు ఎలా చేశారు, మరి దీని సంగతి ఏంటి అని అన్నప్పుడు అబీమెలెకు అంటున్నాడు, అయ్యా నేను ఈ సంగతి నేను ఇప్పుడే వింటున్నాను, నువ్వైనా చెప్పలేదు. ఇంతకుముందు నాకు ఎవరు కూడా అసలు నాకు ఇలా జరిగిందని తెలియదు. తప్పు అది తప్పు, నేను చెప్తున్నాను కదా అది. అయ్యా పొరపాటైంది, ఏమనుకోబాక అబ్రహాం అని అన్నాడు. నిబంధన చేశారు. నిబంధన చేసిన తర్వాత మరొక బావిని త్రవ్వినప్పుడు ఇదిగో ఈ 7 గొర్రె పిల్లలు సపరేట్గా ఇక్కడ ఉంచావేంటి అబ్రహాం అన్నప్పుడు, ఈ 7 గొర్రె పిల్లలు కూడా నేను నీకివ్వటానికే ఉంచాను. ఎందుకంటే ఇదిగో నేనే ఈ బావిని త్రవ్వించాను, ఈ బావిని త్రవ్వించింది నేను, ఇది నాకు సంబంధించిన బావి అని ఒక సాక్షార్థంగా నీ ముందు ఒక సాక్షార్థంగా ఉండటానికి ఇదిగో ఇప్పుడు నేను ఈ గొర్రె పిల్లలను, ఈ బావిని నేను స్థాపించిన సందర్భంలో ఒక సాక్షార్థంగా నీకు ఇస్తున్నాను, వీటిని నా చేత తీసుకో, ఇది ఒక ప్రమాణంగా నేను ఇస్తున్నాను అని చెప్పాడు. అలాగా, ఓకే, నీదేనా బావి? నీదే, ఆ బావి నీదే, నేను చెప్తున్నానుగా, నీవే త్రవ్వించుకున్నావు, ఎప్పటికీ అది నీదే అని చెప్పాడు. ఆ గొర్రె పిల్లలను తీసుకున్నాడు, చక్కగా భోజనం చేసుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. అంటే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనుషుల లావాదేవీలలో ఒక స్పష్టత. వాడు క్లారిటీ కలిగి లేకపోతే మనం క్లారిటీ వాడికి ఇవ్వాలి. వాడికి అవసరం లేకపోవచ్చు క్లారిటీ, మనకు క్లారిటీ ఉండాలి. లేకపోతే అసమాధానం రావటానికి అవకాశం ఉంది. మనుషుల మాటలలో, మనుషుల యొక్క సంభాషణలలో, మనుషుల సంబంధాలలో, మనుషులతో కలిసి జీవించే జీవనములో దేవుని పిల్లలారా, అసమాధానానికి కారకమైన విషయాలు ఎలా వస్తాయి, వాటిని ఎలా తెగగొట్టుకోవాలి, వాటిని ఎలా మూసేసేయాలి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక విధానమును తప్పక మనం వెతకాలి, పాటించాలి. మనకు దేవుని వాక్యం దాన్ని చూపిస్తుంది ఎలా అవలంబించాలో. మాట అంటే మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? నీ మాట అవునంటే అవును, కాదంటే ఏంటి? నువ్వు మధ్య రకంగా మాట్లాడతావు. వస్తావా రావా? చేస్తావా చేయవా? ఇస్తావా ఇవ్వవా? లోకము అనే దానికి ఒక క్లారిటీ ఎప్పుడు ఉండదు. లోకపు విధానాలు, అవును నేను అన్నాను కానీ అలాగే చేస్తాననేంటి, చేయను ఇప్పుడు అంటాడు. ఈరోజు గవర్నమెంట్ మనం చూస్తుంటే ఉపా కేసు అనే ఒక సామాన్యుడి మీద పెట్టారు. ఉపా అంటే దేశద్రోహం, పెద్ద కేసు అంటే అది ఒక పెద్ద విభాగం. అది దేశద్రోహులు అంటే చాలా పెద్ద నేరస్తుల మీద పెట్టే ఒక కేసు, నాన్ బెయిలబుల్ ఏరియా అదంతా. ఒక సాదాసీదా ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవటానికి అలాంటి కేసు
పెట్టారు. ఎంతోమంది రాష్ట్రమంతా ఈ కేసు మీరు ఎలా పెడతారు ఆ వ్యక్తి మీద? ఆ వ్యక్తిని సరే అతను ఏదో 2, 4 మాటలతో మిమ్మల్ని దూషించాడు. అందుచేత అతన్ని కొట్టండి, తిట్టండి. 4 రోజులు శిక్షించి వదిలేసేయండి. మీరంత పెద్ద కేసు పెడితే, అంత పెద్ద స్థాయిలో లాయర్‌లను పెట్టుకొని అతను వాదించుకొని బయటికి రాగలడా? ఏం చేస్తున్నారు మీరు? మనుషులు ఒకటే సంకేతం ఇస్తున్నారు. మేము ఏమేం చేయగలం? మేము చేసిందే శాసనం. దేవుని పిల్లలారా, అవును. మనుషులంతే. లోకపు విధానాలంతే. దేవుడు ఎవడికిచ్చే ప్రతిఫలం, ఎవరికిచ్చే తీర్పు వాళ్ళకిస్తాడు. సార్వభౌముడైన దేవుడు అన్నిటిని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుని పిల్లలారా, ఆయన పెట్టిన ధర్మాలు శాశ్వతమైనవి. ప్రతి ఒక్కడు ఆ ధర్మాలను అనుసరించి తీరాల్సిందే. ఒకవేళ అనుసరించకపోతే ఆ ఫలితాలను వారు కోసుకోక తప్పదు. దేవుని పిల్లలారా, లోకము, మనుషులు సమాధానం లేకపోయినా మాకు పర్లేదు. ఆ యొక్క రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని అన్నారు కదా లోకపు విధానం. అలాంటిదే. సమాధానం లేకపోయినా పర్వాలేదు. వాళ్ళకు లేకపోవచ్చు, మనకు ఉండాలి. నిన్న ఒక నాన్నగారి బర్త్డే అయితే అక్కడికి వెళ్ళాను, కొద్దిసేపు ఉన్నాను. అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. సరే, ఆ వ్యక్తి మన చర్చికి వచ్చే వ్యక్తి కాదు, సిఎస్ఐ చర్చికి వచ్చే వ్యక్తి. తమ్ముడు ఎమ్మానియేల్ వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అప్పుడప్పుడు ఆ సిఎస్ఐ అయినా, మన చర్చ్ అయినా, ఏ చర్చ్ అయినా అందరూ కలిసే ఉంటారు. మన చర్చిలోనే ఉన్నటువంటి ఒక సహోదరి ఏముంటుందంటే, అయ్యా ఇదిగో మరి నువ్వు వెళ్తున్నావు, ఆ పాస్టర్ గారు వస్తాడేమో, ఆ పాస్టర్ గారు వస్తాడేమో. ఆ సిస్టర్ అక్కడ ఉన్నటువంటి ఒక మనిషి మాట్లాడుతున్న మాటలు ఎలాంటి మాటలు అంటే, వాళ్ళు సిఎస్ఐ వాళ్ళు, మన చర్చికి సంబంధించిన వాళ్ళు. అంటే ఒక భేదాన్ని కలిగిస్తూ మాట్లాడుతుంది ఆమె. నేనైతే ఆమెకి ఏం సమాధానం చెప్పలేదు, కానీ నా చెవికి వినబడుతున్నాయి ఆ మాటలు. అక్కడ ఉన్నటువంటి అందరూ బాగానే ఉన్నారు. ఒక భేదాన్ని కలిగిస్తూ మాట్లాడు. వాళ్ళు సిఎస్ఐ వాళ్ళు, మన సహవాసం. వాళ్ళు సిఎస్ఐ ఎవరు? ఎక్కడుందో సిఎస్ఐ చర్చి? ఈ పేటలో లేదా? ఈ మనుషులు ఎక్కడోళ్ళు? మనోళ్ళు కాదా? నీ ఓళ్ళు కాదా? నీ ఇంటిని ఆనుకున్న వాళ్ళు కాదా? సిఎస్ఐ విడదీసి విడమర్చి మాట్లాడతావు నువ్వు? అయితే కావచ్చు. విభేదించి విడదీసి మాట్లాడతావేంటి? సమాధానమును ఎరుగని మనస్సు అన్నమాట. పీస్. ఏ మనుషుని యొక్క మనసులో సమాధానం ఉంటుందో అలా మాట్లాడరు. మౌనంగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో మౌనంగా ఉంటారు. దేవుని పిల్లల, ఇక రెండవది, మనుషుల లావాదేవీల విషయంలో దేవుని పిల్లలు ఒక స్పష్టత ఎప్పుడూ కలిగి ఉండాలి. నీకు సమాధానం అప్పుడు కలుగుద్ది. రెండవది, దేవునితో సహవాసము. ఆమేన్. దేవునితో మనము సహవసించే ఆ అనుభవాన్ని బట్టి మనకు సమాధానం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయంలోని ఒక చక్కని మాట అబ్రహాం చెప్తాడు. తన కుమారుని యొక్క వివాహం విషయంలోని ఎలియాజర్ని ఆ యొక్క ప్రదేశానికి పంపేటప్పుడు అబ్రహాం చెప్పాడు. ఆదికాండం 24:7, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. ఆ మాట ఎంత గొప్ప మాట! అంటున్నాడు, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నాతో మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఆ యెహోవా తన దూతను. ఈ మాటను ఇంకా మరో రకంగా కూడా మనం చూస్తాం. ఇదే అధ్యాయంలోని మరి
39 నుంచి. అప్పుడు నేను నా యజమానునితో ఆ ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఎవని సన్నిధిని నేను జీవించుచున్నానో ఆ దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరి మనకు సమాధానం కలగాలంటే మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా జీవించాలి. ఎక్కడ జీవించాలిరా చెప్పండి బా? ఎక్కడ జీవించాలి? దైవ సన్నిధిలో మనం జీవించాలి. రాత్రి అని ఉండదు, పగలని ఉండదు. కొద్ది సమయం కొంచెం విరామంగా కూర్చున్నట్లుగా ఉంటే ప్రార్థన చేయటానికి మనస్సు సిద్ధపడుతూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తుండగా పిల్లలు వాళ్ళ పనుల్లో ఉంటే, రే రండి వచ్చి ప్రార్థనలో కూర్చోండి. ప్రార్థన చేస్తుండగానే ప్రార్థన ఆపి, వచ్చి కూర్చో ప్రార్థనలో, ఆపు చేసే పని ఆపు, వచ్చి కూర్చో, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో, ప్రార్థనలో ఉండు. ఏంటి నీ విషయాలు? ఏ విషయంలో నువ్వు రిస్క్ పడుతున్నావు? ఏ విషయంలో నీవు తల బద్దలు చేసుకుంటున్నావు? ప్రార్థన చేసుకో, దాని కొరకు ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు, పరిష్కారాన్ని చూపమని దేవుణ్ణి అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లల యొక్క జీవితాలు ఎక్కడ దైవ సన్నిధానం. హోలీ 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 స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. మనం దేవుని సన్నిధిలో జీవించకపోతే ఒక పిచ్చివాడు లాగైపోతాం, పిచ్చిదానిలాగా అయిపోతాం. చెప్తున్నాను కదా నేను, ఒక వెర్రి బాగులు అడుగులుగా అయిపోతాం, వెర్రి బాగులు దానిలాగా అయిపోతాం. మన మాటకు విలువ ఏమాత్రం ఉండదు. అసలు నువ్వు ఒక విలువైన వ్యక్తివిగా ఏమాత్రం నువ్వు లోకానికి కనబడలేవు. దేవుని సన్నిధిలో గడుపు. దేవుని సన్నిధిలో నీ సమయాన్ని వెచ్చించు. దేవునితో నీవు కలువు. నీ యొక్క తలంపులు, ఆలోచనలు, నీ మాట ఆయనతో కలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలారా, ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. నీ పిల్లల కొరకు ఆయనను అడుగు. నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఆయనను సంప్రదించు. నీవు కట్టవలసిన బాకీలు, రుణాలు, వాటి పరిష్కారం ఆయనను అడుగు. నీకు లక్షలలో నీకు డబ్బు కావాలి, ఆయనను అడుగు. ఆయనను తప్పక చేస్తాడు. దేవుని పిల్లలారా, మరి ఇదిగో సేవకులకి ఆ యొక్క సౌండ్ బాక్సులు ఇస్తారని ఆ రోజు చెప్పాను, ఇచ్చేసాం. 2 సెట్లు మనకి మంచి ఉండేవి, వాడాం. మనసులో ఉంది, ఇదిగో ఇవి మార్చేసేయాలి, ఎవరికైనా సేవకులకి అవసరతలో ఉన్న సేవకులకి ఇచ్చేద్దాం అని అనుకున్నాను. ఇచ్చేసాను. వాళ్ళు అడిగారు, ఇచ్చేసాను, తీసుకెళ్ళిపోయాం. అయితే మనకు సౌండ్ సిస్టమ్, సౌండ్ బాక్స్ లేదు. అయితే ఇదిగో ఇప్పుడు ఇది మనం వాడుతున్నది మొన్న వారంలో కొన్నాను. అది ఇలాంటిది కొనాలని నాకు ఐడియా లేదు, కానీ మనసులో ఒకటి ఉంటుంది, ఏదైనా తీసుకుంటే బెస్టే తీసుకోవాలని ఎప్పుడు ఉంటుంది నాకు. చిన్నది కాదు, ఒక మాదిరిగా ఉన్నదే తీసుకోవాలి, మంచి పవర్ఫుల్గా ఉన్నది తీసుకోవాలని. ఏ వస్తువు అయినా సరే, అసలు అది మొదటి నుంచి కూడా ఒక వస్తువు కొనాలంటే బెస్ట్ది కొనాలి అని ఉంటుంది ఎప్పుడు. నాకు వెళ్ళాను, షాప్కి వెళ్ళాను, అదిగోండి అది చూశాను, అది ఒక 40,000 అయింది. 40,000 చెప్పాడు. ప్లే చేయరా ఇది అని చూశాను. ఇంకో కొంచెం, ఇది 1400 పవరు, 600 పవర్లో, 800 పవర్లో ఉన్నాయి, అవి కూడా ప్లే చేయి. నాకు నచ్చలేదు. దీని క్వాలిటీ విన్న తర్వాత దాన్ని తీసుకోవటం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనసులో
అంటే ప్రార్థన చేశాం. ప్రభువా మాకు ఒక కుడత బాక్సు. ఎలాంటి బాక్సు? అంతకుముందు నాకు ఇది ఎక్కడ చూడలా ఇలాంటి మోడలు. దాని ఆడియో క్వాలిటీ కూడా నాకు తెలియదు. ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన ముగించుకొని వెళ్ళాం షాప్‌కి. ఇప్పుడు అట్లా దేవుడు ఆ వస్తువుని తీసుకొచ్చి బిగించి అది ప్లే చేసి పాడుతున్న తర్వాత అబ్బా! అసలు మనసులు ఎంత ఆనందించినాయో. ఓ దేవా! నీవు శ్రేష్టమైన దాన్ని నువ్వు మీ పిల్లలకిచ్చే దేవుడివి. మీ పిల్లలు ప్రార్థన చేస్తూ ఉండగా నిష్కాపట్యమైన హృదయాలతో ఆ! మరి చూడండి జెన్యూన్ హార్ట్. ఇక్కడ కావాల్సిందేంటంటే స్వచ్ఛమైన హృదయం. కల్లా కపటం లేని హృదయం. అలాంటి హృదయముతో ఆయనను అడిగినప్పుడు తప్పక ఆయన చేస్తాడు. ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే అత్యధికముగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నీవు చెయ్యి. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను చిన్న ఆ సేవకులకి మన 250 యాంప్లిఫైయర్ వెనకాల ఉండే పెద్ద బాక్సులు తీసుకెళ్ళిపోయాడు. అజయ్ అని కాసినూరు లంక అని అక్కడ సేవ చేస్తాడు. పాస్టర్ గారు మొన్న తీసుకెళ్ళాం, సువార్తకు దడదడలాడిచ్చినాయి, బాగా పని చేస్తున్నాయి అని ఎంత సంబరపడిపోయాడు. మంచిదయ్యా, మీరు ఆ వస్తువులని ఘనంగా చక్కగా వాడుకుంటున్నారంటే అంతకంటే ఏం ఆనందం ఉంటుంది. వాడుకో. దేవునికి స్తోత్రం అని దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనం ఏది చేస్తామో దేవుడు మనకి ఇంకా బెస్ట్‌గా చేస్తాడు. అది నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరి కనుక నేను ఏ విషయంలో చెప్తున్నానంటే, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థన చెయ్యి. అది ఏ విషయమైనా సరే ప్రార్థన చేయి. నాకు సమయం ఉండట్లేదు. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయి. పని పాటలు ముగించుకున్న తర్వాత రాత్రి కాస్త మెళకువగా ఉండి మధ్యరాత్రి వరకు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేసినట్లయితే అద్భుతాలు చూస్తావు. అంతకు మించి నీ హృదయం సమాధానంతో నింపబడుతుంది, శాంతితో నింపబడుతుంది. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు నెమ్మది కలుగును అని వ్రాయబడింది వాక్యంలో. నెమ్మదే. ఓ స్తోత్రం. నీవు దేవునితో గడుపుట అనేది ప్రాముఖ్యం. దేవునితో వ్యక్తిగతంగా నీవు జీవించుట అనేది ప్రాముఖ్యం. అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అప్పుడే నీ గృహాన్ని నెమ్మదిపరుచుకోగలవు. సమాధానమును గృహం అంతటిలో కలిగించగలవు. నీవు లోపలికి వచ్చినా బయటకు వచ్చినా సమాధానంతో నిండుకున్న వ్యక్తివిగా నీవు ఉంటావు. నీ సమాధానం నీకుంటది. కనుక ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను ఆ రీతిగా కట్టుకొనటానికి ప్రభు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం.